అందరికీ హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ విన్నీ రవి వ్లాగ్స్. హాయ్, అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు రెసిపీ వచ్చి మా మమ్మీ చేసే రెసిపీ గోంగూర చికెన్. ఎలా చేయాలో ఒకసారి చూడండి. ఫస్ట్ ఆనియన్స్, మిర్చి ఫ్రై చేసుకున్నాక అల్లం చిన్నపాయ పేస్ట్ కూడా ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయినాక చికెన్ వేసి చికెన్ కొంతసేపు ఉప్పు పసుపు వేసి మగ్గపెట్టేయాలి. చికెన్ బాగా మగ్గించాలి మసాలాలో. తర్వాత కొంచెం టమాటాలు కట్ చేసుకొని టమాటాలు వేసుకోవాలి. అవి కూడా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించాలి. గుజరాత్లో చికెన్ దొరకడం కూడా చాలా తక్కువ. ఇక్కడ ఎవరు కూడా నాన్ వెజ్ తినరు. మోస్ట్లీ అందరు వెజ్జే తింటారు. ఇక్కడ మాకు చికెన్ దొరకడం కూడా చాలా కష్టం. అలాగే ఈరోజు చికెన్లో టమాటాలు అవన్నీ వేసుకున్నాక అవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత టమాటాలు పూర్తిగా మగ్గిపోయిన తర్వాత కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొంచెంసేపు పూర్తిగా కారం పచ్చివాసన పోయే వరకు బాగా మూత పెట్టి మగ్గనివ్వాలి. గోంగూర గుంటూరు స్పెషల్ గోంగూర చికెన్ ఇది. మా ఆయనకి చాలా ఇష్టం. పూర్తిగా మగ్గిన తర్వాత దాంట్లో కారం, గరం మసాలా అవన్నీ స్మెల్ పోయే వరకు బాగా మగ్గించుకొని ఫైనల్గా గోంగూర పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది ఆల్రెడీ ఫ్రై చేసుకొని కడిగేసి వాష్ చేసి ఫ్రై చేసిందే కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది. గోంగూర పేస్ట్ యాడ్ చేసుకొని దాన్ని బాగా కొంచెం కలయి పెట్టుకొని మొత్తం కలిసే వరకు గరిటెతో తిప్పాలి. తిప్పిన తర్వాత అలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. గోంగూర ఎలా స్టోర్ చేసుకోవాలంటే గోంగూరని బాగా వాష్ చేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసి ఆకుల్ని అప్పుడు ఆయిల్ వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఉడకపెడితే ఉండదు ఎక్కువ రోజులు. ఆయిల్లో ఫ్రై చేస్తేనే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మన కూర అనేది గోంగూర చికెన్ కూర అనేది చాలా టేస్టీగా రెడీ అవుతుంది. అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, కామెంట్ చేయండి.